మరియా గర్భవతి అయినదని తెలిసిన తరువాత ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వప్నంలో గబ్రియేలు దూత ప్రత్యక్షమై ఏమి చెప్పాడో చూడండి. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. యోసేపు నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించినట్లు లోబడుటకు అంగీకరించెను.